మన కోసం భగవద్గీతని భూమి మీదకి పంపించిండమ్మా. అంటే నా బిడ్డ ఎవరు కూడా పాపం వైపు వెళ్ళకుండా నేనే భగవంతుణ్ణి అని తెలుసుకునే స్థితికి రావడానికి ఒక జ్ఞానాన్ని ఇచ్చిండు. ఆ జ్ఞానమే భాగవతంలో ఏంటంటే అన్ని స్టోరీలు తెలితే అన్ని దేవుళ్ళ గురించి ఒక్కొక్క అవతారం ఎందుకు ఎత్తిండు. ఇప్పుడు నరసింహ అవతారం ఎందుకు ఎత్తిండు మనం సినిమాలలో చూసినాం కాబట్టి తెలుస్తుంది. ఇంకా చాలా అవతారాలు ఉన్నాయండి. ఒక్కొక్క అవతారం ఇప్పుడు వామన అవతారం ఉంది, ఎందుకు ఎత్తిండు కొందరికి తెలుసు కొందరికి తెలియదు. దశావతారాలే ఎత్తిండా ఆయన, దశావతారాలని చెప్తాం అంతే. ఎత్తిండా ఇంకెన్నో ఎత్తిండు, కానీ అవన్నీ లెక్కలకి మీకు తెలియదు. అదే మనం భాగవతం చదివితే ఏమైతే అసలు భగవంతుడు ఎన్ని అవతారాలు ఎత్తిండు ఇవన్నీ కూడా మనకు దాంట్లో తెలుస్తాయి. కానీ తెలిస్తే ఏం లాభం, మనకి జ్ఞానం కావాలి కదా. మరి జ్ఞానం కావాలంటే భగవద్గీత. అందుకనే మనం వంట ఎలా చేయాలో, ఎలా దాన్ని ఇది చేయాలి, దానికి సంబంధించి ధర్మం ఎలా నడవాలి, ఇంటి కుటుంబం ధర్మం ఎలా ఉండాలి, శరీర ధర్మం ఎలా ఉండాలి, వీటి గురించి తెలుసుకోవాలంటే సంపూర్ణ రామాయణంకి వెళ్ళాలి. చూడండి, ఒక్కొక్క గ్రంథం మనకి ఒక్కొక్క రకంగా వివరిస్తున్నది. అన్నింటికంటే గొప్పగా మనల్ని జ్ఞానం వైపు పాపాల నుంచి విముక్తుల్ని చేసే ఏకైక గ్రంథం భగవద్గీత. మరి అలాంటి భగవద్గీతని రోజు మనం ఇంట్లో ఎప్పుడైతే నిత్యం మనం పారాయణం చేస్తామో, నేను మైకే పట్టుకోలే కదా, హలో, అందుకనే మనకి 34వ దేవుడు అధిష్టాన దేవుడు. వీరందరికీ ఆయన సృష్టించినవాడు. అధిష్టాన దేవుడు సర్వాత్మ. సర్వాత్మ అంటే ఏంటిదంటే సర్వమంతటా ఉన్న, అన్నింటిలో ఉన్న ఆత్మే సర్వాత్మ. అంతటా ఉన్నాడు, అన్నింటిలో, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. మనిషిలోనే కాదు 84 కోట్ల జీవరాశులలో తానే స్థితమై ఉన్నాడు కాబట్టి ఆయనని సర్వాత్మ అంటాం. ఆ సర్వాత్మకి రూపం లేదండి. ఆ సర్వాత్మనే మనం ఇక్కడ భగవంతుడు అని అంటున్నాము. దేవుడు భగవంతుని కంటే తక్కువ స్థితి అండి. ఇప్పుడు మనం హోమం చేస్తాం కదా, అది యజ్ఞం కాదండి, హోమం. ఇది యజ్ఞం, జ్ఞాన యజ్ఞం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కడతాల్లో పెట్టిన 11 రోజుల యజ్ఞం అది. ఎక్కడ 3 రోజులు పెడతారో, 7 రోజులు పెడతారో, 11 రోజులు, 21 రోజు, 41 రోజు, ఇవన్నీ యజ్ఞాలు. అంటే జ్ఞానాన్ని ఇచ్చే ప్లేస్. ఏ జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానము, బ్రహ్మ జ్ఞానము. పరమాత్మని చేరుకునే మార్గం ఎక్కడైతే దొరుకుతుందో దాన్ని జ్ఞాన యజ్ఞము అంటారు. మరి హోమం అంటే ఏంటిదంటే, అంటే మనమే పరమాత్మని తెలుసుకొని పరమాత్మగా అవ్వడానికి జరిగే యజ్ఞాన్ని జ్ఞాన యజ్ఞం అంటాం. మరి హోమం అంటే ఏంటిదంటే మనం అన్ని ఆయుర్వేదం కట్టెల్ని, దినుసుల్ని తీసుకొచ్చి ఏం చేస్తున్నాం, అగ్నిని రగల్చి అగ్నిలో ఆహుతి చేస్తున్నాం. అది హోమం. అది ఎందుకు చేస్తున్నామంటే ఇక్కడ ఉన్న ప్రాంతాన్ని శుద్ధి చేయడానికి. ఒకటి దేవుళ్ళకి ఆహారం. అది దేవుళ్ళకి ఆహారం ఏంటంటే హోమం. మనం చేసే హోమాలు దేవుళ్ళకి ఆహారం. ఇప్పుడు నువ్వు దేవుళ్ళని పూజ చేసినావు అనుకో, స్వర్గం వరకే ఆగిపోతాడు. అదే నువ్వు ప్రేతాత్మల్ని పూజ చేసినావు అనుకో, ఉన్నారా లేదా అట్లాంటి వాళ్ళు? ప్రేతాత్మల్ని పూజ చేసే వాళ్ళు ఉన్నారా లేదా? వాళ్ళు ఏడిపోతారంటే ప్రేతాత్మల యొక్క శక్తుల్ని పొందుతారు, వాళ్ళు చెడు చేస్తారు అన్నట్టు. మీరు దేవతల్ని పూజిస్తే ఏమవుతుందంటే స్వర్గలోకం వరకు ఆగిపోతారు. అదే మీరు యక్షుల్ని, కిన్నెల్ని పూజిస్తే వాళ్ళ వరకే ఆగిపోతారు. అదే మనం సాక్షాత్తు సత్యలోకము, అన్నింటికంటే పైన ఉన్న లోకం, మన ఒరిజినల్ లోకం, మనము ఎక్కడికి వెళ్ళి వచ్చినామో అక్కడికి వెళ్ళాలి అంటే మనం మనలో ఉన్న ఆత్మని, పరమాత్మని మనం తెలుసుకుంటేనే మనం సత్యలోకం వెళ్తాం. స్వర్గలోకం కంటే ఎన్నో రెట్లు పెద్దది. అందుకనే మన స్వర్గలోకం కూడా ఆగిపోకుండా మనం ఏం చేయాలంటే సత్యలోకానికి వెళ్ళాలి. సత్యలోకం అంటే అక్కడ సర్వాత్మ ఉంటుంది, చైతన్యం, శక్తి, కాంతి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కానీ అక్కడ దేవుడు అనే రూపం అనేది ఉండదు, రూపం ఉండదు అన్నట్టు.
అక్కడ ఒక శక్తితో ఒక కాంతితో నుంచి విడుబడిన అంశాత్మలం మనం. ఆ అంశాత్మలం అమ్మ గర్భానికి వచ్చి జీవాత్మలుగా మారి చనిపోయి మళ్ళీ ఆత్మగా పైకి వెళ్ళిపోతున్నాం. కానీ ఇక్కడ చేసిన పనిని బట్టి మనం ఎక్కడికి వెళ్ళాలని నిర్ణయించడం జరుగుతుంది. ఇప్పుడు మన స్కూల్ పిల్లలకి వాడి చదువుని బట్టే కదా ఎక్కడికి వెళ్ళాలని నిర్ణయిస్తారు గవర్నమెంట్ వాళ్ళు. అలాగే వాడి చదువుని బట్టి వాడిని ఎలా నిర్ణయిస్తారో మనము శరీరంలో ఉన్నప్పుడు ఏ కర్మలు చేసినాం, ఎక్కువ పుణ్యం చేసినామా ఎక్కువ పాపం చేసినామా, ఈ చిట్ట అంతా మరి ఎవరు చూస్తున్నారు అంటే అష్టదిక్పాలకులు చూస్తున్నారు. అష్టదిక్పాలకులు అంటే మనకి పెళ్లి జరిగేటప్పుడు వాళ్ళు ఆవాహన జరుగుతారండి మన స్టేజ్ పైకి. అష్టదిక్పాలకులు అంటే ఎవరు? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, నైరుతి, వాయువ్యం లేవా? ఉన్నాయా? ఈ అష్టదిక్పాలకులు అంటే 8. ఈ 8 దిక్కులుగా ఉన్న వాళ్ళు కూడా దేవుళ్ళు. వాళ్ళు మనకి పెళ్లి జరిగేటప్పుడు ఆ స్టేజ్ మీద ఉంటారు. అందుకే ఒకప్పుడు మనం పెళ్లి మండపంలో చెప్పులు వేసుకొని వెళ్ళకపోయేవాళ్ళం. ఇప్పుడంతా పెళ్లి అంటేనే ఒక చెత్త, అది పెళ్లి కాదండి. గౌరీ పూజ జరుగుతుంది, గణపతి పూజ జరుగుతుంది. తెలియనప్పుడు తప్పులు చేసినాము, తెలిసినప్పుడన్నా మనం మానుకోవాలి. పెళ్లి పందిట్లో, పందిరి అంటే ఇలా వేస్తారు కదండి, ఆ పందిరిలోకి చెప్పులు వెళ్ళొద్దండి. ఎందుకంటే అక్కడ అష్టదిక్పాలకులు ఖచ్చితంగా ఉండి పార్వతీ అంటే లక్ష్మీనారాయణులని భావిస్తారు అక్కడ. అంటే పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని లక్ష్మీనారాయణులుగా భావించి వాళ్ళకే మేము కన్యాదానం చేస్తున్నట్టు చెప్తూ ఆ మంత్రాలతో పెళ్లి చేస్తారు. కాబట్టి ఆ మండపం 4 మూలల మండపంలో చాలా ఎనర్జీస్ ఉంటాయి. ఈ వీడియోలో వచ్చి ఆ ఎనర్జీని అంతా నాశనం చేస్తాడు. అందుకనే వీడియోకి ఇంపార్టెంట్ ఇవ్వకుండా మనము పంతులకి ఇంపార్టెంట్ ఇస్తే పంతులు చెప్పే విషయాలు, ఆ మంత్రాలు, ఆ పూజలు మనం సక్సెస్ చేస్తేనే కొంచెం ఏమన్నా బతికి బట్టగడతాం, లేకపోతే విడాకులే అవుతున్నాయి అన్ని. అందుకనే మనకి ఇక్కడ ఏంటంటే మనం చేస్తున్న ప్రతి కర్మని మరి ఎవరు చూస్తున్నారు అంటే 18 మంది మహాసాక్షులు చూస్తున్నారండి. అష్టదిక్పాలకులు వేరు, 18 మంది మహాసాక్షులు కూడా ఎప్పటికప్పుడు మనల్ని గమనిస్తూ, ఇప్పుడు మీరున్నారు మేడం, మీరున్నారు, నేనున్నాను, మీరేం కర్మ చేస్తున్నారో ప్రతి క్షణము మీరు ఎవరు చూడట్లేరు అనుకుంటారు. మనమేమో బోలెడన్ని తప్పులు చేసేస్తాం. కానీ ప్రతి క్షణము మనల్ని గమనించే మహానుభావులు పైనుంచి 18 మంది మహాసాక్షులని సంపూర్ణ రామాయణంలో వాల్మీకి సీతమ్మ తల్లికి వివరించి చెప్పిన అద్భుతమైన సత్యం ఇది. ఎందుకంటే అమ్మవారు ఒకసారి శ్రీరాముడు అశ్వమేధ యాగం చేస్తాడు, భార్య పక్కకి లేకుండా చెయ్యరు. మరి మరో పెళ్లి చేసుకొని అశ్వమేధ యాగం చేస్తున్నాడని సీతమ్మ తల్లి అదంతా ఏడుస్తూ ఉంటే వాల్మీకి వచ్చి అమ్మని ధ్యానంలో కూర్చుండబెట్టి సూక్ష్మ శరీరంతో అయోధ్యకి పంపిస్తాడు. ఆమె ఇక్కడే ఉండి సూక్ష్మ శరీరంతో అయోధ్యకి వెళ్ళి అక్కడ ఇంకో పెండ్లైందా, అక్కడ ఏం జరుగుతుందో చూసేస్తుంది. అక్కడికి వెళ్ళేసరికి ఏమైతుంది, బంగారంతో తయారు చేసిన సీతమ్మ విగ్రహం ఉంటుంది. అప్పుడు చూసి సంతోషపడి మళ్ళీ యథాస్థితికి వస్తుంది. చూసిన తర్వాత తను ఏడుస్తా అన్నట్టు. ఏడుస్తే ఎందుకు ఏడుస్తున్నావు అంటే రాముడు నిందించిండని ఏడుస్తున్నా. రాముడు ధర్మం తప్పలేడు, నిందించలేడైనా నేను అందుకు ఏడుస్తలేదు, నేను ఆల్రెడీ అగ్ని ప్రవేశం చేయడం జరిగింది కదా, ఒక సాకలైనా నన్ను ఎందుకు నింద వేసిండు అని ఏడుస్తున్నా, నాకు ఇది అర్థం కావట్లేదు అని ఏడుస్తాడు. అప్పుడు చెప్తాడు, ధ్యానంలో కూర్చో ఆన్సర్ ని చూడండి. ప్రతి ఆన్సర్ ప్రశ్న వేసింది వాల్మీకి, కానీ సమాధానం చెప్పడైనా
నువ్వే సమాధానం తెలుసుకోవాలి అంటాడు. పత్రిజీ కూడా అలాగే మనకేం చెప్పిందంటే సమాధానం నీకు వచ్చిన సమాధానం ఒరిజినల్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎవరన్నా ప్రశ్న వేసిండ్రు అనుకోండి, ఆ ప్రశ్నకి సమాధానం నేను చెప్పాను అనుకోండి, మీకు సూట్ కాదు. ఎందుకంటే మీరు మార్గం చెప్తాం అంతే, ఆ ప్రశ్నకి సమాధానము దొరికే మార్గం మాత్రమే మేము వివరిస్తాం. నేను చెప్పింది మీకు ఎలా సూట్ అవుతుంది. అందుకని వాల్మీకి కూడా ఏం చెప్పిందంటే ఆ ప్రశ్నకి సమాధానం కూడా నీలోనే ఉందమ్మా, ధ్యానంలో కూర్చోబెట్టి ధ్యాన స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఈ కర్మకి కారణం ఏంటిది అని అడిగింది సీతమ్మ తల్లి. అప్పుడు గతంలోకి తీసుకెళ్ళింది. ఎక్కడికి? 14 సంవత్సరాలు అరణ్యంలోకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సంఘటన ఏంటిదంటే శ్రీరాముడు జింక కోసం వెళ్తాడు, అందరికీ తెలుసు. మొత్తుకున్నప్పుడు లక్ష్మణుణ్ణి వెళ్ళమని అడుగుతుంది. లక్ష్మణుడు నిన్ను వదిలిపెట్టి నేను వెళ్ళను అని మొండేశం వేస్తాడు. వేస్తే సీతమ్మ తల్లికి కోపం వచ్చి నువ్వు అన్న చనిపోతే నువ్వు నన్ను నీ వశం చేసుకోవాలని అనుకుంటున్నావా అన్న పదం మాట్లాడుతుంది. సీతమ్మని ఎప్పుడు ముఖం ఇప్పటి వరకు చూడని లక్ష్మణుణ్ణి కాళ్ళు మాత్రమే చూస్తాడు ఆయన. అలాంటి మహానుభావుని ఆ ఆవేశంలో చూడండి, ఆవేశము ఏడికి దారుణం అంటే దేవుళ్ళకే తప్పలేవండి, మనం ఎంత. ఆ మాట లక్ష్మణుని గుండెని చీల్చేసింది. ఒక అమ్మ బిడ్డనన్న మాటనని ఆయన ఘోరంగా బాధపడిన ఆ బాధ సృష్టిలోకి 18 మంది మహాసాక్షులు తీసుకెళ్లి ఆ యొక్క కర్మ, సీతమ్మ కర్మ పండిన తర్వాత తన జీవితంలోకి వచ్చింది. అదే శాఖలోని రూపంలో. ఎవరి రూపంలో జరిగితే వాళ్ళ రూపంలో రాదండి. నీ వల్ల నాకు నష్టం జరిగిందనుకో, మళ్ళీ నీ వల్లనే జరగదు, మళ్ళీ వేరే వారు. ఆ సత్యం అక్కడ మనకి చూపిస్తున్నది సంపూర్ణ రామాయణం. అందుకే అన్ని మనం చదవాలి, తెలుసుకోవాలి. అప్పుడు చెప్పిండు వాల్మీకి ఏం జరిగిందమ్మా అని. నేను ఆ రోజు ఆవేశంలో లక్ష్మణుణ్ణి ఇలా అన్నాను, అది నేను మర్చిపోయినా. మనం మర్చిపోతాం పాపకర్మలు చేసి, కానీ ఎవరు మర్చిపోరు? ఈ 18 మంది మహాసాక్షుల్ని పెట్టింది సృష్టి. సృష్టి ఏం చేసింది? ఈ కాలం ఏం చేసిందంటే 18 మందిని చుట్టూరుగా పెట్టి ఎవరెవరు ఏం చేస్తుండో, ఎవరెవరు ఏం చేస్తుండో అవన్నీ కూడా వాళ్ళ ఖాతాలో వేయడానికి పైకి తీసుకెళ్లి పండబెట్టి వాటిని మొక్కేసి గడ్డిలో మొక్క పెట్టి మన జీవితంలోకి పంపిస్తారు. అలా సీతమ్మ తల్లి ఆ 18 మహాసాక్షులు అప్పుడు ఆ సీతమ్మ యొక్క జీవితంలో శాఖలోని రూపంలో ఆమెకి నిందలు వచ్చింది. అప్పుడు సత్యాన్ని తెలుసుకున్న సీతమ్మ దుఃఖం నుంచి విముక్తురాలైంది. అలాగే మనం కూడా తెలుసుకోవాలి. తెలుసుకొని అప్పుడు మనం చేసిన కర్మకి ఇప్పటికీ కూడా ఎప్పటికీ కూడా మనం చేసిన కర్మకి మనమే 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 బల్ల గుద్ది చెప్పుకోవాలి. ఎప్పుడు చూసినా పక్కోడు ఎదురోడు చెత్తలన్నీ మానేయాలి. మనం చేసిన కర్మకి మనమే బాధ్యులం అని సత్యం తెలుసుకొని, సరే ఈ సత్యం తెలిసింది, ఈ కర్మ నేను అనుభవించాలి, అనుభవించకూడదు అనుకుంటే జ్ఞానం తెచ్చుకోవాలి. ఆ సీతమ్మ లాగా ధ్యానంలో కూర్చొని ఆ సత్యం తెలుసుకొని అది తొలగించుకోవాలి. సత్యం తెలిసినప్పుడు ఏమైతుందంటే అది తొలగిపోతుంది. సత్యం తెలియనంత సేపు అది నీతో ఉంటుంది. నిన్ను అంటి పెట్టుకొని నిన్ను రాసి రంపాన పెడుతుంది ఆ కర్మ. ఆ కర్మని తెలుసుకోమని వాల్మీకి ఎప్పుడైతే అమ్మని ఊక్కునేటో నువ్వు కూడా ఊక్కుండాల. చూడమ్మా, మనకి ఏ కర్మ ఉందో ఆ కర్మని తెలుసుకోవడానికి ధ్యానంలో కూర్చోవాలా, ఆ సత్యం తెలుసుకోవాలా, ఆ కర్మని తొలగించుకోవాలి. ఎందుకంటే జ్ఞానం వచ్చింది కాబట్టి ఆ కర్మ అవుతుంది. మరి ఆ 18 మంది మహాసాక్షులు ఎవరు? ఫస్ట్ మన అంతరాత్మ. మన అంతరాత్మ మన లోపలుండి అన్ని చూస్తాడా? చూడడా? చూసా? పంచభూతాలు 5 పంచభూతాలు, 4 వేదాలు, 9 మన అంతరాత్మ, 10 ఉదయము సాయంత్రము, 12 రాత్రి పగలు. ఇవి కూడా శక్తులేనండి.
ఇవి కూడా దేవతలే. ఉదయం ఉదయించింది అంటాం కానీ దాని విలువ మనకు తెలియదు అసలు. 14 రాత్రి పగలు. తర్వాత సత్యము ధర్మము ఎన్నేని 16. యముడు ఆఖరికి సర్వాత్మ. 18 మంది ప్రతి క్షణము మనల్ని చూస్తున్నారన్న సంగతి ఈ రోజు మీరు తెలుసుకున్నారు. రేపటి నుంచి కాదు, ఈ క్షణం నుంచి అమ్మో నేను ఏ తప్పు చెయ్యాలి, కొంచెం దయచేసి సన్మార్గంలో ఉండడానికి, సత్కర్మలు చేయడానికి సిద్ధంగా ఉండండి. మన పుణ్యకర్మలు కూడా వద్దండి. ఎందుకంటే మళ్ళీ భూమి మీదకి వచ్చి ఎందుకు ఏడ్చడండి? భూమి మీదకి వస్తే అండుకోవాలా, సంపాదించాలా, అండుకోవాలా, తినాలా. వేరే గ్రహానికి వెళ్తే సంపాదించుడు ఉండదు, అండుకోనుడు ఉండదు, రా అనగానే వస్తుంది. అంత శక్తి ఉంటది అక్కడ. అందుకనే పత్రిజీ ఏ గ్రహానికి వెళ్ళో మనం కూడా ఆ గ్రహానికి పోవాలంటే ఇక్కడ ఉన్న పాపాలన్నీ దగ్ధం చేసుకోవాలి ఫస్ట్. అంటే మన చిట్టాలో ఎన్నో పాపాలు ఉన్నాయి కదా, ఆ పాపాలన్నింటినీ దగ్ధం చేసుకోవాలి అంటే మనము ఏం చేయాలా? మళ్ళీ అంటే ధ్యానంకే ఉరుకుతారు. ధ్యానం తప్ప ఇంకేముండ. సత్కర్మలు, ఎవరి జోలికి వెళ్ళకుండా సత్కర్మలు చేయాలి, ఏమి ఆశించకుండా చేయాలి, ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి. ఇలా ఊర్లు తిరిగి చెప్పాలి. ఇదే సత్కర్మ అంటే. ఇది సజ్జన సాంగత్యం అవుతుంది, ధ్యానం అవుతుంది. చూడండి, ఈ ఒక్క కార్యంలో, ఈ సత్కర్మలో ధ్యానం చేపిస్తున్నాం, స్వాధ్యాయం జరుగుతుంది అంటే గ్రంథం జరిపిస్తున్నాం, ఆ గ్రంథాన్ని వివరించి సజ్జన సాంగత్యం అంటే సత్యం తెలియజేస్తున్నాం. మళ్ళీ చక్కగా ఈ కర్మని ఆశించకుండా మేము చెప్పేసి వెళ్ళిపోతున్నాం. ఎంత గొప్ప కర్మనో ఇది, ఎంత గొప్ప కార్యం ఇది. ఇలాంటి కార్యానికి ఊర్లొచ్చి కూర్చోవాలి తెలుసుకోవడానికి. కాకపోతే అర్హత అందరికీ ఉండదు. ధ్యానం చేసిన వాళ్ళకైతే ఉంటది కదా, చేయని వాళ్ళదంటే పోని తెలుస్తుందో తెలియదు, ఆ పోని మనకెందుకు అని వాళ్ళు వెళ్ళిపోతారు. చేసిన వాళ్ళకైతే అర్థమవుతుంది కదా. అందుకనే ఈ 18 మంది మహాసాక్షుల్ని మర్చిపోకండి. ఈ పంచభూతాలు చూస్తూనే ఉంటాయి, వేదాలు చూస్తూనే ఉంటాయి, పరమాత్మ చూస్తూనే ఉంటాడు. మనలో ఉన్న అంతరాత్మ, యముడు, సత్యము, ధర్మము, ఉదయము, సాయంత్రము, పగలు, రాత్రి, ఇలా నోటడి చేసేయాల నాలాగా. ఈ 18 మంది గురించి సంపూర్ణ రామాయణంలో అంటే వాల్మీకి రామాయణంలో చెప్పారండి. వాల్మీకి చెప్పిండు, మహా ఋషి. సీత కోసం కాదు చెప్పింది, అన్ని మన కోసమే వాళ్ళు చెప్పేటి అన్ని. అందుకని కలియుగంలో బాధలు ఎక్కుంటాయని, కష్టాలు ఎక్కుంటాయని, కన్నీళ్ళు ఎక్కుంటాయని, రోగాలు ఎక్కుంటాయని భగవద్గీత కేవలం మన కోసం వచ్చింది కాబట్టి మనమే చదవాలి. ఏ యుగంలోనైనా భగవద్గీత లేదండి. త్రేతాయుగంలో లేదు, ద్వాపర యుగంలో లేదు. ద్వాపర యుగంలో భగవద్గీత రాయడం జరగలే, కాకపోతే చెప్పడం జరిగింది. భగవానుడు యుద్ధంని ఆపి చెప్పడం జరిగింది. అందుకని త్రేతాయుగంలో రాముడు ఏడిస్తే మనకి వశిష్ఠుడు జ్ఞానబోధ చేసిండు. రాముడు ఏడుస్తుడు, ఇదంతా ఎట్లా, ఈ సంసారము, ఈ ఇల్లు, ఈ సమాజం, ఇదంతా చిన్న వయసు ఉన్నప్పుడు ఇదంతా బాధ్యత అని అన్నప్పుడు, అప్పుడు వశిష్ఠ గురువు రామునికి బోధ చేసి చక్కగా జ్ఞానాన్ని నేర్పింది. అప్పుడు వచ్చిన గీత వశిష్ఠ గీత, యోగ వాసిష్టం అంటారు. అప్పుడు భగవద్గీత రాలి. అప్పుడు సంపూర్ణ రామాయణం 2 వచ్చినాయి మనకి గ్రంథాలు తెలుసా. త్రేతాయుగంలో 2 గ్రంథాలు వచ్చినాయి, సంపూర్ణ రామాయణం ఒకటి, యోగ వాసిష్టం ఒకటి. తర్వాత ద్వాపర యుగంలో మహాభారతం. అక్కడ మనకి భగవద్గీత చెప్పబడింది. అందరి యుద్ధం తర్వాత, అందరు చనిపోయిన తర్వాత 5000 సంవత్సరాలు, 125
భగవద్గీత రాయడం జరిగింది. మంచిగా ముచ్చట్లు వింటున్నారు కానీ భగవద్గీత చదవడం రాకపోయినా కూడా ఇప్పుడు మనకు ఫోన్లలో అద్భుతంగా వస్తున్నాయి. ఎవరిది? ఘంటసాల గారిది. ఎవరిది? ఘంటసాల. అతను ఈ భగవద్గీత మొత్తాన్ని మనకు అర్థమయ్యే రీతిలో చక్కగా ఎన్నో ఎపిసోడ్లు చేసిండు. ఘంటసాల గారి శిష్యుడు గంగాధర శాస్త్రి, ఆయన కూడా చక్కగా వివరిస్తున్నాడు. అదన్నా మనం వినొచ్చమ్మా. కాకపోతే ఏంటంటే అన్ని పట్టకపోయినా కొన్ని శ్లోకాలు, ఒక్క శ్లోకం అన్నా మనం గట్టిగా పట్టుకుంటే మనం తప్పకుండా మారుతాం. ఏం లేదు, మనం మారాలి అంటే మన గుణం ఒక్కటే మారాలి. అదేంటంటే నీది నాది వద్దు, మంచి చెడు పక్కకు పెట్టు, అహంకారాన్ని వదిలే, అప్పుడే నువ్వు గొప్పదాన్ని అయితే. అందుకనే మనము చక్కగా ఒక శ్లోకం గురించి తెలుసుకుందామా? ఓపిక ఉందా మీకు? ఫస్ట్ అన్నం తిన్నాం కదా, నిద్ర వస్తుందా? అవునా? యథా యదా హి ధర్మస్య, బోలో, యథా యదా హి ధర్మస్య. అబ్బా ఊరికినట్టున్నది అది, గట్టిగా చెప్పండి. యదా యదా హి ధర్మస్య. ఇప్పుడు బాగుంది. నేను బెదిరిస్తే చెడ్డదాన్ని అవుతుంది అదేడా. గ్లానిర్భవతి భారత, గ్లానిర్భవతి, గ్లానిర్భవతి భారత అభ్యుర్థ. నీకు విడదీసి చెప్పాలని సరే ఇక్కడ నేను మిస్ అవుతున్నా. సరే, అభ్యుత్థానమధర్మస్య, అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సదా కాదు, తమ్ముడు మీరు సదా అంటుండ్రు, తదా కొందరు అంటుండ్రు. తదాత్మానం సృజామ్యహం. సరే ఇప్పుడు నేను వాడతా, మీరు వాడకండి. యథా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మనం సృజామ్యహం. అంటే ఇక్కడ ఏం చెప్తుండు? ఓ భారతీయుడా, ఓ భరత వంశీయుడా, నేను ధర్మం తప్పినప్పుడల్లా ఏం చెప్పిండు? భూమి మీదికి నన్ను నేను సృష్టించుకుంటాను అన్నాడు. ఎప్పుడైతే ధర్మము తప్పిపోతుందో ఆ ధర్మాన్ని నిలబెట్టడానికి, ఇవన్నీ మనకు తెలిసే, రోజు రికార్డులో వేస్తారు కదా గుడిళ్ళల్లో, అది వింటాం కదా. అంటే ఎప్పుడైతే, ఎందుకు మరి ధర్మం తప్పినప్పుడు అలా ఎందుకు భూమి మీదకి వస్తున్నాడు మరి చెప్పండి? ఎవరు వస్తున్నారు అసలు? అచ్చేటోళ్ళు. ధర్మం తప్పినప్పుడల్లా భూమి మీదికి ఎవరు అవతారం ఎత్తి వస్తున్నారు? నారాయణుడు. బ్రహ్మ కాదు, శంకరుడు కాదు. మరి నారాయణుడు ఎందుకు వస్తాడు? వాళ్ళు ఇంకిద్దరు ఎందుకు రారు? అబ్బా ఏం తెలివిల్రా బాప్రే.
సృష్టి స్థితి లయ అని చెప్పలేదా? ఎందుకు ఒక్క ఆయననే వస్తాడు, వీళ్ళిద్దరు ఎందుకు రారు? ఎందుకంటే బ్రహ్మ పని సృష్టించడం వరకే. భూమి మీద ఏం జరిగినా ఆయన పట్టించుకోడు, అందుకు ఆయన రాడు. భూమిని పూర్తిగా లయం చేసేటందుకే శంకరుడు ఉన్నాడు. ఆయనకు ఏం సంబంధం లేదు భూమి మీద. లయం చేసే టైం అయిందనుకో లయం చేసేస్తాడు, కానీ మిగతాది పట్టించుకోడు. అలా డ్యూటీ అది. సృష్టి బ్రహ్మ, లయము శంకరుడు. మరి స్థితి, స్థితి అంటే ఏంటిది? ఇంటిని నడిపించేవాడు, అంటే సృష్టిని నడిపించేవాడు. సృష్టిలో ఏది జరిగినా నారాయణకే గోక్కోబడుతుంది పాపం, నారాయణునికే బాధ. మొత్తం సృష్టిలో ఎవడేం చేసినా నారాయణకే కొంప కొల్లేరి చేస్తాడు. అంటే ఈ సృష్టిని అంతా చూసుకునేవాడు విష్ణుమూర్తి, నారాయణుడు. కాబట్టి ఆ నారాయణ అనే ఆత్మ పదార్థమే ఇంట్లో కూర్చున్నాడు. ఆ విష్ణుమూర్తే నారాయణ. నారాయణ అంటే ఏంది? ఆత్మ పదార్థం. ఆ నారాయణుడే మనలో కూర్చొని మనల్ని చూస్తూ, మనల్ని నడిపిస్తూ, ఈ సృష్టిని నడిపిస్తూ, ధర్మం తప్పినప్పుడల్లా ఆ నారాయణుడే రాముడిగా వచ్చిండు, కృష్ణుడిగా వచ్చిండు, వామనగా వచ్చిండు, నరసింహస్వామిగా ఎన్నో అవతారాలు, చాపగా, తాబేలుగా, అన్ని రకాలుగా వేషాలు ఎత్తి ఈ సృష్టిని, అదే చెప్తుంది యదా యదా హి ధర్మస్య, అంటే ధర్మం తప్పినప్పుడల్లా నాకు నేనే సృష్టించుకుంటాను అంటున్నాడు. అంటే ఆ నారాయణుడే తనను తాను సృష్టించుకొని వైకుంఠం నుంచి ఖాళీ చేస్తాడు, అక్కడ స్థానం, భూమి మీదకి దిగొస్తున్నాడు. అర్థమైంది ఇప్పుడు? నారాయణుడు ఎందుకు వస్తాడు? ఇంటిని నడిపించేవాడు కాబట్టి. ఇగో నాకేం చేసేది, తెస్తే అడ్డుతానంటవా లేదా? నువ్వు అంటమా లేదు? అంటే ఇంటిని నడిపించేది మన భర్త. అందుకని నువ్వాడ ఉట్టి గెలుపుడే. తనను తాను సృష్టించుకొని భూమి మీదకి వస్తున్నాడండి. అందుకని అతనికి ఆయన చెప్పిన జ్ఞానాన్ని మనం మర్చిపోవద్దు. ఒక యుగంలోనేమో ధర్మం గురించి చెప్పడానికి వచ్చిండు. నీ ధర్మం ఏంది? ఒక తల్లిగా, ఒక భార్యగా. అందుకే ఆ 4 అన్నదమ్ములు ఇచ్చిండు రామునికి. అన్నదమ్ములుగా ఎలా ఉండాలి, తర్వాత తల్లిగా, భర్తగా, భార్యగా, పిల్లలుగా మనకు కొన్ని ధర్మాలు ఉంటాయి కదా. అన్ని ధర్మాలని తూచా తప్పకుండా, అంటే నాటకం వేయడానికి వచ్చినాం, తల్లిగా నాటకం వేయడానికి వచ్చినాం. నాటకంలో ఫెయిల్ కాకపోతే ఏమైతుంది? బండలు వేస్తారు కింద నుంచి, స్టేజ్ కింద కూర్చున్నాడు. ఏ నాటకం సక్కగా వేయడం రాకపోతే ఎవరు రమ్మన్నారా నిన్నని బండలు పట్టి కొడతారు. అలాగే మనం కూడా భూమి మీదకి నాటకం వేయడానికి ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక బిడ్డగా, ఒక కోడలిగా, ఒక అమ్మమ్మగా, ఒక నానమ్మగా, ఒక ముసలితనంగా, ఒక శవంగా కూడా అవుతాం. ఇన్ని వేషాలు వేయడానికి వచ్చినాం. ఒక్క వేషం అన్న చక్కగా వేస్తున్నామా? వేసిన చేతిలో అంటాను, నేను వేస్తున్నా. తెలిసినప్పటి నుంచి నేను కొంచెం అప్పుడప్పుడు ప్రయత్నం చేస్తూ వేస్తున్నా. భార్యగా, తల్లిగా, కోడలిగా, ఆఖరికి సమాజంలో ఒక వ్యక్తిగా. తెలిసినప్పటి నుంచి నేను వేస్తలేనని చెప్పదు. వేసిన వాళ్ళందరి చేతులు ఆవట్టాలి తప్పకుండా. ఎందుకంటే మనకు తెలియనప్పుడు పోని, తెలిసినప్పుడు తప్పకుండా మనం భర్తకి ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉండాలి. తను కష్టంతో వచ్చినా, దుఃఖంతో వచ్చినా మనం ఆ కష్టాన్ని, ఆ దుఃఖాన్ని మన చిరునవ్వుతో, మన మాటలతో, మన ప్రేమతో ఉష్కాకి వేయాలి. అబ్బా మీకైతే ఎన్ని సమస్యలు ఇట్లా. థ్యాంక్ యూ. నేను తిడుతూ ఉంటే నువ్వు థ్యాంక్స్ చెప్తున్నా. ఆ కోతి వినడానికి వస్తున్నది. మా నాన్న గురించి చెప్తున్నారని ఆనందం.
అలా మనము అన్ని పాత్రలు వేయడానికి వచ్చినామండి ఇక్కడికి. అందుకని మనకి ఏ పాత్ర ఏ దుఃఖంతో ఉంటుందో, ఏ పాత్ర ఎంత సుఖంతో ఉంటుందో కూడా మనమే తెచ్చుకున్నాం. ఇప్పుడు ఒకవేళ నువ్వు ఒక ఇంట్లో బిడ్డగా ఉంటున్నావండి, కానీ అక్కడ నీకు తల్లితోని కానీ తండ్రితోని కానీ అన్నదమ్ములతోని ఎక్కువగా సుఖం ఉండదు అనుకోండి, భర్తతోని దొరుకుతుందండి ఖచ్చితంగా. అది తల్లిదండ్రుల దగ్గర అన్నదమ్ముల దగ్గర బాగా సుఖం ఉందనుకోండి, భర్త దగ్గర కొంచెం కష్టం అండి. అప్పుడు రెండింటిని యాక్సెప్ట్ చేయాలి కదా. అప్పుడు నువ్వు చేస్తే ఆ చేసి అంటే ఓకే ఇదంతా నా కర్మ అనుకొని బాధపడకుండా నువ్వు జీవిస్తే అది నువ్వు సక్సెస్ గా ఆ వేషం వేసినట్టు. మళ్ళీ నువ్వు వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి అది వేసి ఇది వేసి చేసినావు అనుకో, ఆ పాత్ర నువ్వు ఫెయిల్ అయినట్టు. అందుకనే అన్ని పాత్రల్ని మనం ఎంచుకొని ఎందుకు వచ్చినామంటే ఒక్కొక్క కర్మని మనం దగ్ధం చేసుకోవడానికి ప్రారబ్ధ కర్మలు, పండిన కర్మలు తెచ్చుకొని అందరి శత్రువులని మన ఇంట్లోనే తెచ్చుకుంటాం. బయట ఉండరు, మన ఇంట్లోనే ఉంటారు. అందుకే మన ఇంట్లో మనకు నచ్చరు, బయట వాళ్ళు నచ్చుతారు కదమ్మా. ఎక్కువ శాతం మన ఇంట్లో మనకి ఇష్టమా? మన వదినే గాని, మన యారాలు గాని, మన మరదలు గాని, ఇంకెవరన్నా గాని, ఆఖరికి మన తోడబుట్టినోళ్ళు కూడా మనకు నచ్చరు. ఎందుకంటే వాళ్ళ గత జన్మలో మనకు వాళ్ళు హాని చేసినాం కాబట్టి వాటిని తీర్చేసుకోవడానికి. ఒక రోజు ఏమైందంటే మా అన్నయ్య, మా వదిన, మా పెద్దన్నయ్య, మా పెద్ద వదినకి ఒక్కడే కొడుకు, 2 అమ్మాయిలు. అయితే ఆ 18 సంవత్సరాల అబ్బాయి మరణించిండు. మరణిస్తే అక్కడ పత్రిజీ ఏం చెప్పింది తెలుసా? పోయినాం మేము అక్కడికి. ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, మా వదినని తీసుకొని కడతాలకు వెళ్ళిన పత్రిజీ దగ్గరికి. అయితే అక్కడ మనకు సత్యం తెలక మనం ఏడుస్తాం కదా. ఈమె వల్ల, ఈమెని తల్లిగా ఎంచుకొని వచ్చిన ఆ పుత్రుడు చనిపోయింది కదా. ఆ పుత్రునికి ఈ తల్లిగా ఉన్న, ఈ జన్మలో తల్లిగా ఉన్న మనిషి ఆ గత జన్మలో ఎంతో నరకాన్ని చూపించిందంట ఆ పిల్లవానికి. ఆ నరకం అంటే ఏంటిదో, ఆ ఏడుపు అంటే ఏంటిదో 18 సంవత్సరాల కొడుకు ఎనిపోతే తల్లికి ఎంత బాధ ఉంటుందో సూహించడానికి ఆమెనే ఎంచుకొని భూమి మీదకి తల్లిగా ఆమెతో నచ్చిందట. వచ్చి ఆమెకి 18 సంవత్సరాలు అల్లారు ముద్దుగా ఎక్కువ ప్రేమతోని పెంచుకున్న తల్లికి 18 సంవత్సరాల తర్వాత ఎవరింట్లో అయినా దూరమైనా కూడా ఆ కర్మకి బాధ్యురాలు ఆ తల్లి, ఆ తండ్రి అని చెప్పి సారీ. అంటే మనం అనుకుంటాం కడుపులో పిండం పడగానే కొందరు అనిపోతారు, దానికది అనిపోయిన దానికి వేరు, మనం తీసేయొద్దు. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే టీవీలలో చూయించుకొని అది మంచిగా లేదు, ఇది మంచిగా లేదు, మళ్ళీ తీసేస్తాం. అసలు మంచిగా లేకుండా నీ గర్భంలోకి ఒక పిండం వచ్చిందంటే మళ్ళీ కర్మతోనే వచ్చింది. అది మళ్ళీ నువ్వు తీసేస్తే మళ్ళీ పాపపు కర్మ అవుతుంది. నువ్వేమనుకుంటావంటే ఆల్రెడీ గుండె లేదట, కన్ను లేదట, అది లేదట, ఇది లేదట, అది తీసుకొని పుట్టినాక మేమెందుకు తక్లీఫ్ పడ అని చెప్పి నువ్వు తీసేస్తావు కూడా, అది ఇంకా పాపం అంటుతుంది. అది అనుభవించడానికే ఆ పిండము నీ కడుపులోకి వచ్చింది. అది ఏ జన్మ కర్మను తీర్చుకోవడానికి వస్తే అది మళ్ళీ నువ్వు, కానీ అది మనకు అర్థమవుతుంది. నీ కడుపులో పడ్డ ఏ బిడ్డని తీసేసే హక్కు నీకు లేదు. అది కన్నుందా, కాలుందా, గుండుందా, గుండె లేదా, నీకు అవసరం లేదు. పడ్డది అంటే అది నీ కర్మని బట్టి వస్తుంది. అందుకని కర్మ సిద్ధాంతం తెలుసుకోవాలి. మనం కర్మ సిద్ధాంతం చాలా చాలా తెలుసుకుంటేనే మనకు దుఃఖం అనేది పోతుంది. చూడండి, మా ఇంట్లోనే మాకు అంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు అప్పుడే నేను మీ ఇంటికి వస్తాను, నువ్వు మీ ఇంటికి పో అన్నాను నన్ను పత్రిసారి. ఫస్ట్ టైం మా ఇంటికి రావడం ఆ రోజు గురువు గారు. నేను అంత దుఃఖంతో అక్కడ మా అన్నయ్య కొడుకు 18 సంవత్సరాలు, అరే నీకెందుకు బుద్ధి లేదని నువ్వు ధ్యానం చేస్తున్నావు, వాళ్ళకి ధ్యానం లేదు, అది కర్మని ఓట్టడానికి వచ్చింది. ఆడి కర్మని ఆడు తీసుకొని వేయండు. ఇది అనుభవించాలి. ఇప్పుడు మీ వదినే మీ అన్న అనుభవించాలి, దుఃఖం అనుభవించాలి. ఎందుకంటే గత జన్మలో వానికి నరకం చూపించి వచ్చిండు వీళ్ళని. అప్పుడు మనకు సత్యం తెలుసండి, అప్పుడు కదా మనకి తెలివి రాదు. అలా మనకి ఎన్నో ఉంటాయండి. అందుకనే చాలా మందికి
ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి మన జీవితంలో. పుట్టిన సంవత్సరానికి కానీ పుట్టిన నెలకి కానీ అలా అంతవరకే ఆయుష్ తెచ్చుకుంటారు, కానీ ఒక కారణంతో చనిపోతారు. మనం ఎప్పుడు కూడా వాళ్ళు చనిపోయినని లవోదిబో మొత్తుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ఆయుష్ అంతవరకే వచ్చింది. మనం చెప్తామా లేదు ఏడుస్తుంటే, మన ఆయుష్ అంతే ఉందేమో అంతవరకే వచ్చిందేమో అని మనం చెప్తామా చెప్పామా? అలా మనము చాలా కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకోవాలి. సరే, మీరు అటు చూస్తే పప్పు సంచిలకు రాదు కదా, మీరు ఇటు నేను క్లోజ్ చేస్తలేకుంటే. ఇప్పుడు మనకి ఇక్కడ ఇంకో శ్లోకం ఏం చెప్తుందంటే, యోన హృష్యతి నా దేష్టి నా శోచతి నా హృష్యతి నా హృష్యతి నా శోచతి నా ద్వేష్టి నా శోచతి నా కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్సమే ప్రియ. అంటే ఎవరు సంతోషానికి, అంటే హృష్యతి సంతోషం, ద్వేష్టి నా ద్వేష్టి అంటే ఎవరైతే ద్వేషానికి, ఎవరైతే దుఃఖానికి, ఆశకి, శుభానికి అశుభానికి అతీతులుగా ఉంటారో. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. భారతి ఉన్నావా ఇడా? ఏం చెప్పినా చెప్పు, మొత్తం చెప్పు. నేను మొత్తం ఏం చెప్పినా చెప్పు. ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, భగవంతునికి ఇష్టం కావాలంటే ఎలా ఉండాలో చెప్తున్నాడు ఇక్కడ. వినాలి కదా ఈ శ్లోకం. నువ్వు గట్టి చెప్తేనే మేము వింటామంటే ఏమన్నట్టుగా. ఎవరైతే సంతోషానికి, దుఃఖానికి, ద్వేషానికి, శుభానికి, అశుభానికి, ఆశలకి అతీతుడో. అతీతుడంటే వీటన్నింటినీ పట్టించుకోనివాడు, వీటన్నింటినీ దాటినవాడు, వాడే అతీతుడు. ఆ అతీతుడు అటువంటి భక్తుడంటే నాకెంతో ఎంతో ఎంతో ఇష్టం అంటున్నాడు భగవానుడు. అంటే సంతోషం రాగానే సంతోషం, దుఃఖం రాగానే దుఃఖం, ఇలా అయితామా లేదా మనం? అలాంటి వాడంటే నాకు ఇష్టం లేదని చెప్తున్నాడు. అంటే సంతోషం వచ్చినా ఓకే వచ్చింది, ఎంతసేపు ఉంటుంది? దుఃఖం వచ్చింది, ఓకే వచ్చింది, ఎంతసేపు ఉంటుంది? ఇలా మనం ఎదగాలి అంటున్నాడు. సెంటర్లో ఒకటి ఉంది చూసిందా? ఏది నీ జీవితంలోకి వచ్చినా శాశ్వతం కాదు, కొంచెం సేపే ఉంటుంది. అది సుఖమా, సంతోషమా, దుఃఖమా, ఆశనా, శుభమా, అశుభమా, ఏదన్నా వచ్చినా కొద్దిసేపే ఉంటుంది. ఎందుకు నీకు ఇంకా బాధ అంటున్నది. చూడండి ఎంత గొప్ప శ్లోకం ఇది. అలాంటి భక్తుడు నాకు చాలా ప్రియమైన వాడు అంటున్నాడు భగవానుడు. అందుకని సంతోషం విషయం వినగానే ఈ అని, దుఃఖం విషయం వినగానే అని ఇవన్నీ వద్దు అంటున్నాడు. మరి ఇవన్నీ మనం మర్చిపోవాలి అంటే మనకి జ్ఞానం కావాలి, ఉత్తర కాదండి. దుఃఖం రాని కన్నీళ్ళు వస్తాయి, సంతోషం రాని గంతులేస్తాం. ఇవన్నింటినీ సమానంగా మనం ఎప్పుడు చూడగలుగుతామంటే ఆత్మజ్ఞానము, ధ్యానం చేస్తే వచ్చే ఆత్మజ్ఞానము పొందినప్పుడు మాత్రమే. మా అన్నయ్య తిరుపతి వేయొచ్చిండు. ఈరోజు మా ఇంట్లో సత్యనారాయణ కథ ఫోన్ వచ్చింది పొద్దున. రేపు మహాలక్ష్మి కాడ పూజ, ఎల్లుండి పోషమ్మ కాడ పూజ, లైన్ కొద్ది 5 పండుగలు ఉన్నాయి. నేను ఏ పండగకి రావట్లేదు, నాకు అన్ని క్లాసులు ఉన్నాయని చెప్పి ఫోన్ చేస్తే, ఇప్పుడు క్లాస్ ఎన్ని గంటలకు అయిపోతుందంటే 4 గంటలకు.
కనీసం ఇప్పుడు వచ్చిపో అన్న. సరే సత్యనారాయణ కథకైతే హాజరై వద్దామని ఫోన్ చేసింది. మనం దేనికి ఎగరద్దు, అర్థమైందా? దేనికి ఎగరద్దు, దేనికి దూకద్దు. నిమిత్త మాత్రంగానే ఉండాలి. జరిగేటి జరుగుతూనే ఉంటాయి. అలా చెప్తున్నాడు ఈ శ్లోకం. నా హృష్యతి అంటే నా సంతోషం ఎంత చక్కగా ఉందండి. యో నా హృష్యతి, నా ద్వేషి, నా శోచతి, నా కాంక్షతి, శుభాశుభ, శుభము అశుభము. శుభం వచ్చినా ఓకే, అశుభం వచ్చినా ఓకే. ఎందుకంటే అవన్నీ నువ్వు పైనకెళ్ళి తెచ్చుకున్నాయి. నీ జీవితంలో జరుగుతున్న శుభము తెచ్చుకున్నావు, నీ జీవితంలో జరుగుతున్న అశుభాన్ని నువ్వే తెచ్చుకున్నావు. అలాంటి వాటినన్నింటినీ దాటిన భక్తుడు ఎవడైనా ఉంటే నాకు చాలా చాలా ఇష్టము అని చెప్తున్నాడు. గీతా మాతాకి, గీతా మాతాకి, భగవద్గీతకి జై జైలు. భగవద్